హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా అన్నవరం వెళ్ళారా? వెళ్ళకుండా ఎలా ఉంటారు? ఆ సత్యదేవుడు ఆజ్ఞ అందరికీ ఉంటుంది. అందరూ అన్నవరం ఖచ్చితంగా వెళ్తారు. అదంతా సరే. అన్నవరం వేరే ఊరికి వెళ్ళేటప్పుడు అన్నవరం మీద నుంచి వెళ్ళినా కూడా అన్నవరం వచ్చేసరికి అదేదో తెలియని వైబ్ అయితే మనకొచ్చేస్తుంది. డివోషనల్ వైబ్ మన వైపు వచ్చేస్తుంది. నాకది చాలా బాగా నచ్చుతుంది. అన్నవరం మొత్తం అలా పరిశీలిస్తూ శ్రీ సత్యదేవ టిఫిన్స్ అని, శ్రీ సత్యదేవ అని ప్రతిదానికి ఆయన పేరు పెట్టుకొని అందరూ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. ఎందుకో డివోషనల్‌గా అనిపిస్తది. అలాగే వెళ్ళేటప్పుడే అక్కడ స్వామివారిని కిందనే దర్శించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఖచ్చితంగా. కుంకుమ తీసుకోకుండా వెళ్ళిన వాళ్ళు చాలా రేర్‌గా ఉంటారు. చాలామంది అక్కడ కూడా సత్యదేవుడిని దర్శించుకుంటారు. అలానే పెళ్లి రోజు అనేసరికి సత్యదేవుడి వ్రతం చేయించుకోవటానికి, సత్యదేవుడి దర్శనానికి ఎందుకు వెళ్తారో పర్టిక్యులర్‌గా మ్యారేజ్ డే అనేది ఒకటి వచ్చిన వెంటనే ఎందుకు వెళ్తారో మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే సత్యదేవుడి కథ విన్నప్పుడు అనుకున్నాను. సత్యదేవుని వ్రతం చేయటం వల్ల సౌభాగ్యం నిలుస్తుంది కాబట్టి సత్యదేవుని వ్రతం చేయించుకుంటారు అని నాకు అనిపించింది. అలానే పైకి వెళ్ళిన వెంటనే బైక్ పార్క్ చేసిన వెంటనే పైనుంచి అలా చూస్తూ ఉంటే ఆ సత్యదేవుని దేవస్థానం ఎంత అందంగా కనిపిస్తుందో కదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.